హలో ఫ్రెండ్స్, మీకు ఓన్లీ అప్ గేమ్ అయితే ఐడియా అయితే అయి ఉంటుంది కదా. 2023లోని ఒక బూమ్ అయితే క్రియేట్ చేసింది. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ గేమ్ని అయితే స్టీమ్ నుంచి తీసేయడం అయితే జరిగింది. దాని తర్వాత అలాంటి గేమ్స్ అనేవి మార్కెట్లోకి చాలా అయితే వచ్చాయి. సో వాటిలో నేను మీకు ఒక 5 గేమ్స్ని అయితే రికమెండ్ అయితే చేస్తాను. సో ఇవి ఓన్లీ అప్ లాగా ఉండడంతో పాటుగా వీటిని కూడా మీ ఫ్రెండ్స్తో పాటు కలిసి అయితే మీరు ఆడుకోవచ్చు. సో ఓన్లీ అప్ అనేది సింగిల్ సోలో ప్లేయర్ గేము. సో ఒకే ప్లేయర్ అనేది ఆడాల్సి అయితే ఉంటుంది. అయితే నేను మీకు ఈ 5 గేమ్స్ని అయితే రికమెండ్ చేస్తున్నాను కదా. ఇవన్నీ కూడా మీకు మల్టీప్లేయర్ గేమ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మీరు మీ ఫ్రెండ్స్తో పాటు కలిసి అయితే ఆడుకోవచ్చు. అలాగే నేను మీకు చివరిలో ఒక బోనస్ గేమ్ అయితే చెప్తాను. అది మీకు టైంపాస్ అవ్వనప్పుడు మీరు సింగిల్గా ఆడుకోవాలనుకుంటే మీరు ఎక్కడ కూర్చొనైనా సరే దీన్ని వెబ్లో అయితే ఆడుకోవచ్చు. సో ముందుగా మనం ఫస్ట్ గేమ్ గురించి అయితే మాట్లాడుకుంటే కనుక గేమ్ పేరు మై కోవర్కర్ ఈజ్ అన్ ఈడియట్. సో ఈ గేమ్ అనేది 2 పర్సన్స్ గేము. సో ఈ గేమ్లో సింపుల్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. అదేంటి అంటే ఒక గ్లాస్ ప్యానల్ అయితే ఉంటుంది. సో ఆ ప్యానల్ అనేది మీరు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి అది పగిలిపోకుండా తీసుకువెళ్ళడం ఈ గేమ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో గేమ్ అనేది చాలా బ్రిలియంట్గా అయితే ఉంటుంది. సో గ్లాస్ అనేది పగిలిపోకుండా జాగ్రత్తగా అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఈ గేమ్ అనేది స్ట్రీమ్లో అవైలబుల్గా అయితే ఉంది. అరౌండ్ ₹100 ప్రైస్ రేంజ్లో అయితే ఈ గేమ్ అయితే ఉంది. 2022లో అయితే ఈ గేమ్ అయితే వచ్చింది. సో వీటికి సంబంధించిన లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. సెకండ్ గేమ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక అప్ అండ్ డౌన్ అని చెప్పి ఒక గేమ్ అయితే ఉంది. ఇది మీరు మీ ఫ్రెండ్స్తో పాటు కలిసి అయితే ఫన్నీగా ఆడుకోవచ్చు. సో ఇది కూడా ఓన్లీ అప్ లాంటిదే. సో కాకపోతే ఇది కొంచెం 3D వెర్షన్లో ఇంకొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ప్లైగా ఇది మల్టీప్లేయర్ గేమ్ కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్తో పాటు కలిసి ఆడుకునే విధంగా అయితే ఈ గేమ్ అయితే చూడడం అయితే జరుగుతుంది. థర్డ్ గేమ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక దీన్ని రీసెంట్ టైంలో చాలా ఎక్కువ మంది అయితే ఆడిన గేమ్ ఇది. దీని పేరు చైన్డ్ టుగెదర్. సో దీంట్లో ఉన్నటువంటి బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక చైన్కి లింకప్ అయితే అయిపోయి ఉంటారు. దీంట్లో ఒకడు తప్పు చేయడం వల్ల మిగతా అందరూ కూడా ఆ ప్రోగ్రెస్ని అంతా కూడా పోగొట్టుకునే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది చాలా అంటే చాలా టీమ్ వర్కింగ్ గేమ్ అయితే చెప్పుకోవచ్చు. సో టీంలో ఒక మెంబర్ తప్పు చేసినా సరే ఓవరాల్ టీం మొత్తం కూడా పనిష్ అయితే అవుతుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు చెక్ పాయింట్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో మీకు అంత ఇబ్బంది అయితే ఉండదు. కాకపోతే మీరు దీన్ని చిన్న మిస్లీడ్ చేసినా సరే ఆ చెక్ పాయింట్ దగ్గరికి వెళ్ళే లోపే మీరు పడిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ గేమ్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. దీన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. ఫోర్త్ గేమ్ గురించి మనం మాట్లాడుకుంటే ఫిష్ హీరో అనేది సేమ్ ఇలాంటి క్లైంబప్ గేమే. కాకపోతే దీంట్లో మీరు ఒక చేపని ఒక సముద్రం నుంచి ఇంకొక సముద్రంలోకి మీరు దాన్ని మూవ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో కింద ఉన్నటువంటి సముద్రం నుంచి పైన ఉన్నటువంటి సముద్రంలోకి అలాగ అది ట్రావెల్ అయితే చేస్తూ దాన్ని మీరు రీచ్ అవుట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దీంట్లోనే మీరు మనుషుల్ని కాకుండా ఒక చేపతోనైతే సర్వైవ్ అయితే చేస్తూ ఉంటారు. సో గేమ్ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. చిన్న తప్పు చేసినా సరే మళ్ళీ మీరు వచ్చి కింద సముద్రంలో పడిపోతారు. సో ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. దీన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇది కూడా మీకు మల్టీప్లేయర్ గేమే. ఫిఫ్త్ వన్ చూసుకుంటే ఇది మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టు గేమే. కొంచెం ఇది అడ్వాన్స్ వెర్షన్లోని వేరే గేమ్ స్టూడియో అయితే తయారు చేసింది. దీని పేరు క్యారీ ది గ్లాస్. సో ఇది కూడా మనం ఏదైతే మనం ఫస్ట్ గేమ్ మాట్లాడుకున్నాం కదా మై కోవర్కర్ ఈజ్ అన్ ఈడియట్ అని చెప్పి, సో సేమ్ అదే కాన్సెప్ట్. ఇది కూడా మీకు గ్లాస్ ప్యానల్ అయితే ఉంటుంది. సో దీన్ని కూడా బాటమ్ నుంచి టాప్కి అయితే ఈ గ్లాస్ పగిలిపోకుండా చుట్టూరు ఉన్నటువంటి ఆబ్స్టికల్స్ అన్నిటిని దాటుకుంటూ ఈ గ్లాస్ని అయితే గ్లాస్ ప్యానల్ని అయితే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. సో ఈ గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ అనేది ₹250 దగ్గరలో అయితే ఉంది. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి ఈ గేమ్స్ అన్ని. మీ ఫ్రెండ్స్తో ఆడడానికి కొంచెం ఫ్రస్ట్రేషన్ అయితే తెప్పిస్తాయి ఇవన్నీ కూడా. సో చెక్ చేయండి. వీటికి సంబంధించి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ మీకు ఒక ఫైనల్ గేమ్ గురించి చెప్తాను కదా, అదే నా బ్యాక్ సైడ్ మీకు ప్లే అవుతుంది కదా ఈ గేమే అది. సో ఇది మీరు ఇలా నార్మల్గా వాల్పేపర్ల కిందైనా పెట్టుకోవచ్చు, లేదంటే యాక్చువల్ గేమ్ అయితే ఆడచ్చు. ప్రస్తుతానికి ఇది ఆటో పైలట్ మోడ్లో అయితే ఈ గేమ్ రన్ అయితే అవుతుంది. గేమ్లో మీకు మల్టిపుల్ మోడ్స్ అయితే ఉంటాయి. అంటే ఇది ఎండ్లెస్ రన్నింగ్ గేమ్. ఎండ్లెస్గా దీంట్లో ఎలాంటి ట్రాఫిక్ ఉండదు. జస్ట్ మీరు కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు అలాగా వితౌట్ ఎనీ ట్రాఫిక్ మూమెంట్లోని. సో ఇది చెక్ చేయాలంటే కనుక మీకు గూగుల్కి వెళ్ళండి. గూగుల్లో మీకు slowroad.io అని చెప్పి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. దాంట్లోనే ఈ గేమ్ అయితే ఉంటుంది. సో దీంట్లో మీకు చాలా థీమ్స్ స్టైల్స్ అవన్నీ అయితే ఉంటాయి. వాటిని మీరు యాక్సెస్ చేసుకొని గేమ్ని అయితే ఆడుకోవచ్చు. లేదా ఇలా అలా వాల్పేపర్ లాగా యాడ్ చేసుకొని గేమ్ని అయితే ఆటో పైలట్ మోడ్లో పెట్టేస్తే కనుక ఇది కూడా మీకు ఒక కూల్ థీమ్ని అయితే తీసుకొస్తుంది. సో ఈ 5 గేమ్స్ అనేవి ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చింది అయితే అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే
ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.